యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూను ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే ఎన్నో వాగ్దానాలు మనం చూస్తున్నాం. నిజంగా యెషయా గ్రంథం చదివినప్పుడల్లా మనసుకి ఒక తెలియని ఒక సంతోషం నాకు చాలా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ప్రతి మాట ఎలా ఉంటదంటే, నువ్వు చేయగలవు, ఇది నువ్వు చేస్తావు, దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా ఉన్నాడు, లేకపోతే నువ్వు పడిపోయినా సరే దేవుడు లేవనెత్తుతాడు, నువ్వు చీకటిలో బ్రతుకుతున్నా వెలుగు నీ మీద ఉండబోతుంది, ప్రతి చీకటి కమ్ముకున్నా యెహోవా మహిమ నీ మీద ఉండబోతుంది. ఇట్లాగా దేవుని మాట ప్రవచనంగా కనబడుతుంది అండ్ ఒక వాగ్దానము మన జీవితంలో పొందుకున్న వారంగా ఉంటాం. కనుక ఈ యొక్క 58 ఐజియా 11th verse లో చూస్తే యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తున్నాడు అంటే, ఎవరైతే ఈ మాట వింటున్నారో మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని నిత్యం నడిపించబోతున్నాడు. నిత్యం అంటే ఇప్పటి వరకు దేవుడు నడిపించాడు, ఇంకా ఫర్దర్ ఏమిటో ఫ్యూచర్ ఏమిటో కాదంట. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇంకా గొప్పగా నిత్యము మీరు జీవించినంత కాలము దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఎక్కడ నడిపిస్తాడు దేవుడు అంటే, నీకు ఏ విషయంలో ఆలోచన ఉన్నారో, ఏ విషయంలో ప్లాన్స్ ఉన్నారో, ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలని, జాబ్ లో సెటిల్ అవ్వాలని, మ్యారేజ్, గర్భఫలము, బిజినెస్ ఫ్లోరిష్మెంట్, మినిస్ట్రీ కాలింగ్, ఏ విషయంలో అయితే మీరు నడిపించబడాలి దేవా నేను నీ వాక్కు ద్వారా అనుకుంటున్నారో వారిని దేవుడు నిత్యంగా నడిపించబోతున్నాడు. ఇక్కడ చూస్తే క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరచును. హల్లెలూయా. దేవుడు అంట నిన్ను బలపరచబోతున్నాడు. ఎప్పుడైతే మనం బలహీనం అయిపోతామో దేవుడు ఒక సామర్థ్యంతోనే మనము బలవంతులుగా తయారవుతాం. అంటే ఇక్కడ మనం చూస్తే నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు బుకుచుండు నీటి ఊట వలె ఉండేదంట. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఎప్పుడు బుకుచుండు అంటే ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, ఎవ్రీ సెకండ్ యూ విల్ బి బ్లెస్సింగ్స్ లోనే ఉంటారంట మీరు. హల్లెలూయా. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది సిస్టర్? ఇన్నేళ్ళ నుంచి మేము చూస్తున్నాము. ఒకసారి దీవింపబడతాం, ఒక నెల బాగుంటాం, ఇంకో నెల బాధ, ఇంకో నెల కష్టం, ఇంకో నెల ఇంకా ఎదురు సమస్యలు, ఇంకొక నెల వచ్చేవరకు ఇంకా భరించలేకపోతున్న పరిస్థితిలో ఉంటాం. బట్ ద డేస్ కొన్ని దినం గడిచినప్పుడు కొన్నిసార్లు భయం కూడా మమ్మల్ని ఏలుతుంది అని ఆలోచన ఉండిపోతారు చాలా మంది. కానీ దేవుని యొక్క మాట ఏమంటుందంట, నీవు నీరు కట్టిన తోట వలని ఎప్పటికీ ఉబ్బుకుచుని నీటి ఊటలు ఉంటాం అంటే ఎప్పటికి కూడా నీటి ఊట అంటే ఏంటండి, ఎప్పటికీ అవి నీళ్ళు వస్తూనే ఉంటాయి అంటే దెర్ విల్ బి నో డ్రైనెస్, దెర్ విల్ బి నో ఎండ్. అంటే ఇది చివరి సమయము, ఇది ఎండిపోయిన స్థితి, ఇంకా నాకు జీవితంలో రాదు అనేది ఏది ఉండదు అంటే దేవుని మాట వాగ్దానం నిన్ను నమ్మితే ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి వాళ్ళు ఉండబోతున్నారు. ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ రైట్ నౌ. ఈ మాట ద్వారా నేను మీ అందరిని ప్రోత్సహిస్తున్నాను. దేవుడి యొక్క అభిషేకముతో మీరు కోల్పోయినది ఏదైతే ఎండిపోయిన స్థితి ఉందో, ఏదైతే డబ్బు లేని పరిస్థితి, ఉద్యోగం లేని పరిస్థితి, వివాహం లేని పరిస్థితి, లేకపోతే గర్భఫలం లేని పరిస్థితి, డ్రై పొజిషన్ ఉన్న ఏదైతే ఎండుకుపోయిందో నీ లైఫ్ లో, ఏదైతే ఇంకా బంధకంలో ఉండిపోయింది అనుకుంటున్నారో వాటిలో దేవుడు నీళ్ళను బుకింప చేయబోతున్నాడు. సో ఎవరైతే మాట వింటున్నారో మీ జీవితంలో అయిపోయిన ప్రతి పనులు ఈ మాట నుండి నెరవేర్చబడబోతున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క మాట జీవంతో కూడినది సహోదరు సహోదరుడా. గాడ్స్ వర్డ్ విల్ గివ్ ద లైఫ్ ఇంటు యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక జీవమునిస్తుంది. హల్లెలూయా. ఎండిపోయిన ఏ స్థితిలో ఉన్నా సరే మార్గంని సరళం చేయబోతుంది. కనుక నమ్మిన వారి పట్ల కార్యం జరగబోతున్నాయి. సో మీరు ఏ విషయంలో కృంగిపోయి పడిపోయి లేవనెత్తలేకపోతున్నారో అందులో ఈ మాట ప్రకారంగా, ఈ వాక్య ప్రకారంగా, యెషయా 58:11 వచనం ప్రకారంగా మీరు మీ జీవితంలో చిగురింపబడబోతున్నారు. దయచేసి ఎవరైతే మాట వింటున్నారో ఈ వర్డ్ విన్న తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత మీరు దయచేసి ఐజియా 58:11 మీరు ప్రతిదినం పలికి చూడండి. దేవుని కార్యాలు మీ జీవితంలో మొదలు కాబోతున్నాయి. ఆమేన్. ఇప్పుడు ఐజియా 58:11 ప్రకారంగా ఎక్కడైతే ప్రభా ఏడారి స్థితిలో ఉన్నాము, మా జీవితంలో ఆశీర్వాదాలు లేవు, 1 రూపీ కూడా లేదు, ఖాళీ స్థలంలో మేము ఉండిపోయినాము, ఏ స్థితి గుండాన మేము వెళ్తున్నాము దేవా, చాలా భయంకరంగా ఉంది యేసయ్య అని భయపడుతున్న వారి జీవితంలో యేసయ్య ఇప్పుడే నీళ్లను ఉబుకింప చేసే గొప్ప దేవుడుగా ప్రభా, నా తండ్రి ప్రభా, ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండురుగాక యేసయ్య. వీరెప్పుడు కూడా ప్రభా ఏ స్థితిలో పడిపోదు, ఏ స్థితిలో ప్రభా లేది అనేది ఉండకుండా దేవా, ఉద్యోగాలలో ప్రమోషన్స్ వచ్చును గాక, ఉద్యోగాలు వచ్చును గాక, గర్భ ఫలంతో దీవింపబడదురు గాక యేసయ్య. ఏ పిలుపు కోసం నిలబడి ఇదిగో ప్రయాసం అది వ్యర్థమైపోయింది, ఇంకా నేను పరిచర్య చేయలేని ఆగిపోయిన వారు ప్రభా ఈ మాట, ఈ ప్రార్థన వింటుండగా వెనువెంటనే ప్రభా వారి ఆత్మతో మీరు మాట్లాడి దర్శించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఇప్పుడే వారు పడి ఉన్న చోటనే లేవనెత్తబడును గాక. ఏ స్థలంలో అయితే అవమానంతో ఉన్నారో
ఉన్నారో ఆ స్థలములో ఆ ప్రదేశాలలో రెట్టింపు ఘనత యేసు నామమున వీరికి కలుగునుగాక. దేవాన్ని ప్రత్యేకమైన శక్తితో మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు సాదృశ్యంగా నిలబెట్టమని నజరేయుడైన యేసయ్య నీ కృప కలిగిన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్.